గురువుగారు పురందరదాసులే కాకుండా విజయదాసులు, గోపాలదాసులు, జగన్నాథదాసులు వంటి అనేక మంది దాసవరేణ్యుల ఆరాధనా మహోత్సవాలు కూడా చేస్తుంటారు. ఆ నేపథ్యం గురించి వివరించండి. దాస సాహిత్యానికి ఒక అధ్యక్ష పీఠములో వ్యాసరాజులు పురందరదాసును కూర్చోబెడితే వాళ్ళు దానికి తగినటువంటి మంచి స్పందననిచ్చారు, చాలా బాగా చేశారు. పురందరదాసుల వారు నిర్మించినటువంటి ఆ సామ్రాజ్యాన్ని విస్తరింప చేయడానికి వారి ఆశయాలు ఏముందో దాన్ని అర్థం చేసుకొని తదనంతరం వారు ఉదాహరణకు విజయదాసుల వారు ఒక యోగి వర్ణులైన వీళ్ళందరూ ఒకటేమంటే కర్ణాటక హరిదాసులు కేవలం వీరు వాగ్గేయకారులు మాత్రము కాదు, శాపానుగ్రహ శక్తి సంపన్నులు. ఆ మహానుభావులు మాట్లాడితే ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి అని చెప్పేసి మహానుభావులు మాట్లాడితే ఆ మాటతో పాటు అర్థం కూడా పరిగెత్తుతూ వస్తుందట. అలాంటి ఋషివారు భృగు ఋషి యొక్క అవతారం అని చెప్పేసి విజయదాసులను చరిత్ర చెప్తోంది. అలాంటి విజయదాసుల వారి యొక్క రచన ఒక అద్భుతం. వారిని ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నామంటే పురందరదాసులకు 4 కుమారులు. చివరి కుమారుని పేరు మధ్వపతి. ఆ మధ్వపతిని చాలా తండ్రికి చివరి కాలం దగ్గరుండి అంత సేవ చేసేవారు. మధ్వపతిని ఒకరోజు పిలిచి, మధ్వపతి, నేను 5 లక్షల సంకీర్తన చేయాలనుకున్నాను, 4,75,000 చేసి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ 25,000 నీవు పూరించాలా? తండ్రి, నాకంత శక్తి లేదు, నేను చేయలేనేమో. చేస్తావు, అయితే ఈ జన్మలో చేయవు, వచ్చే జన్మలో చేస్తావు అని ఆశీర్వదించు. ఆ మధ్వపతి అనే 4వ కుమారుడే విజయదాసులుగా అవతరించారు అని చెప్పేసి శాస్త్రప్రతి. వారు తండ్రి చెప్పినటువంటి 25,000 సంకీర్తనలు చేసి వారు భగవంతునికి సమర్పించారు. అందుకే విజయదాసులకు అంకితం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాశీకి వెళితే స్వప్నములో పురందరదాసు రూపముతో వేదవ్యాస మహర్షి పురందరాస రూపంగా వచ్చేసి అతని చేయి పట్టుకొని గంగా నది పైన నడిపించుకుంటూ తీసుకెళ్తారు. నదిపైన కాళ్ళు పెట్టినా కాళ్ళు తడి కాదు. అక్కడ వ్యాసకాశి నుండి అక్కడ వెళ్ళి వేదవ్యాస దగ్గర కూర్చోపెట్టి తంబూరి చేతి ఇచ్చారు. ఆ తంబూరి చేతికి తీసుకొని నాలుక పైన విజయ విఠల అని అంకితం రాసి వెళ్ళు ఉంటారు. అట్లా కూర్చున్నారు. ఉన్నట్టుండిగా నగారి భేరీ శబ్దం. ఏమంటే కాశీ విశ్వనాథుని దేవస్థానంలో ఉదయకాలంలో పూజలు జరుగుతుంది, మెలకువైపోయింది. అయ్యయ్యో, స్వప్నం ఇది, ఇదేమిది, పురందరదాసు వచ్చారు, ఈ విధంగా వ్యాసకాశి పోయి వచ్చాను అంటే చేతిలో చూస్తే తంబూరి ఉంది. ఒక గోపాల పాత్ర, భిక్షా పాత్ర ఒకటి, తాళము, ఆ తంబూరి. అప్పటికప్పుడు తెలియకుండా పాటలు వచ్చేసింది. చెప్తూ ఉన్నారు. కాశీ మహారాజుకు స్వప్నం, ఒక మహానుభావుడు వస్తే చలిలో పడుకుంటున్నాడు, 1 సంవత్సరం పైన అయింది, బుద్ధి ఉందా, నీవు అతను ఎందుకు పట్టించుకోలేదు అంటే పరిగెత్తుకుంటూ వచ్చి అతను తీసుకెళ్ళి ఒక చోటు, నాకు ఎక్కడ రాజాశ్రమం ఉండి ఇక్కడే ఉంటాను, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను చేస్తాను. అందరికీ ఆశీర్వాదం, ఊర్లో ఆ మహిమ తెలిసిపోవడము. అలాగొచ్చేసి అద్భుత సంకీర్తనలు చేసినటువంటి ఒక మహనీయులు విజయదాసుల వారు. వారి ఆరాధన కూడా విశేషంగా తిరుపతిలో, తిరుమలలో జరుపుతూ వస్తున్నాం. అలాగే గోపాలదాసుల వారు అని చెప్పేసి గణపతి అంశతో పుట్టినటువంటి వారు, జగన్నాథదాసవర్యులు అని చెప్పేసి వారు కూడా మహనీయులు, గొప్ప మహనీయులు. హరికథామృత అనే గొప్ప గ్రంథాన్ని రచించినట్టు వారు. అలాగా ఇంకా ఎందరో మహానుభావులందరూ ఉన్నారు. వారి ఆరాధన అంతా కూడా తిరుపతి దేవస్థానము చేస్తూ వస్తుంది. Like and subscribe Eagle Media Works.